చతుర్థ స్థానం ప్రాముఖ్యత ఏమిటి? పాస్ట్ లైఫ్‌లో తల్లిదండ్రులతో ఉన్నటువంటి సంబంధము, వారితో ప్రవర్తన తెలియచేస్తుందా? ఫోర్త్ హౌస్ నుంచి అంటే చతుర్థ స్థానం నుంచి సంఘంలో గౌరవము, మర్యాద, పేరు ప్రఖ్యాతులు, అలాగే సంఘంలో అవమానాలు ఇవి మనం చూడాల్సి ఉంటుందా? చతుర్థ స్థానం నుంచి గృహ సౌఖ్యము, సుఖమైనటువంటి జీవితము, విద్యలో ఆటంకాలు ఇవన్నీ చూడాలా? ఫోర్త్ హౌస్ నుంచి అయిష్టంగానే విదేశాల్లో ఉండాల్సి రావడము అనేది మనం చూడొచ్చా? ఈ విధంగా ఫోర్త్ హౌస్ నుంచి ఎన్నో కీలకమైనటువంటి అంశాలు మనం పరిశీలించవచ్చు. ఫోర్త్ హౌస్ నుంచి ఎలాంటి విషయాల్ని చూడొచ్చు, ఎలా మనం అర్థం చేసుకోవాలి ఫోర్త్ హౌస్ని, ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఫోర్త్ హౌస్ అంటే చతుర్థ స్థానం, లగ్నం నుంచి చతుర్థ స్థానం ఎలాంటి విషయాన్ని తెలియచేస్తుంది, ఎంతో ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని తెలియచేసేటువంటి ఫోర్త్ హౌస్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాన్ని తెలియచేస్తాను. కేంద్ర స్థానంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి కేంద్ర స్థానం అంటే లగ్నం, కేంద్రం, కోణం 2 అవుతుంది. ఆ తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి కేంద్ర స్థానం చతుర్థ స్థానం. ఇది జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని తెలియజేసేటువంటి స్థానం. కేంద్ర స్థానాలు 4 కూడా ఒక జీవితానికి మూల స్తంభాల వంటివి. అందులో మొదటిది ఫోర్త్ హౌస్. అలాగే ఫోర్త్ హౌస్ అనేది మూల త్రికోణ స్థానం, మోక్ష త్రికోణాలు. మూల త్రికోణం కాదు, మోక్ష త్రికోణాలు అంటాం. 4, 8, 12 ఈ 3 ఒక జీవుడి యొక్క మోక్ష ప్రస్థానంలో అతని యొక్క అభివృద్ధి ఎలా ఉంది, పాస్ట్ లైఫ్లో అతను చేసిన సాధన ఏంటి, ఈ లైఫ్లో అతను ఎలా కొనసాగుతాడు అని తెలియచేసే హౌసెస్లో ఒక హౌస్ ఫోర్త్ హౌస్. కాబట్టి ఈ ఫోర్త్ హౌస్ని ఇటు భౌతిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా 2 కోణాల్లోనూ మనం పరిశీలించాల్సి ఉంటుంది. కొంత కాన్సెప్ట్స్లోకి వెళ్ళి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు కూడా ఫోర్త్ హౌస్ అనగానే ఎడ్యుకేషను, తర్వాత రియల్ ఎస్టేట్లో బాగా సంపాదిస్తానా, ఓన్ హౌస్ ఉంటుందా, ఇవి మాత్రమే కాకుండా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ నిర్మాణంలో ఫోర్త్ హౌస్ పాత్ర ఏంటి, పాస్ట్ లైఫ్లో చేసినటువంటి పుణ్యపాపాల ఫలితాలు ఫోర్త్ హౌస్లో ఎలా అనుభవిస్తాడు, ఇలాంటి చాలా కీలకమైనటువంటి విషయాన్ని తెలియచేసే హౌస్ ఫోర్త్ హౌస్. ఫోర్త్ హౌస్ అంటేనే ఎమోషన్ రూల్ చేసే హౌస్. కాలపురుష చక్రంలో ఫోర్త్ హౌస్ కర్కాటకం అవుతుంది. అది జలతత్వ రాశి, చంద్రుడి ఇల్లది. లగ్నం నుంచి ఫోర్త్ హౌస్ కూడా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వ నిర్మాణము, ఎమోషనల్ నీడ్స్ని ఎంతవరకు తీర్చుకోగలడు. అందుకే ఫోర్త్ హౌస్ని బాల్యాన్ని సూచించే హౌస్గా చెప్తారు. చిన్నప్పుడు అతను ఎటువంటి పర్యవేక్షణలో పెరుగుతాడు, గృహ వాతావరణం ఎలా ఉంటుంది, వారి తల్లిదండ్రులు ఇతని మీద ఎంత ప్రేమను చూపిస్తారు, ఎమోషనల్గా ఎంత హెల్తీగా తయారవుతాడు అనేది చెప్పే హౌస్ ఫోర్త్ హౌస్. అదేవిధంగా పాస్ట్ లైఫ్లో అతను చిన్నతనంలో చేసిన మిస్టేక్స్ ఏంటి, లేదా మంచి పనులు ఏంటి అని తెలియచేసే హౌస్ కూడా ఫోర్త్ హౌస్. అందుకే ఫోర్త్ హౌస్ పాడైందంటే చిన్నప్పుడు చాలా కష్టప్రాయంగా ఉంటుంది వారి యొక్క జీవితం. అడ్డంకులు, ఒంటరితనము, తన ఎమోషన్స్ని షేర్ చేసుకునే వ్యక్తులు లేకపోవడము, ఎప్పుడు కూడా తానే అందరికీ చేస్తూ ఉంటారు తప్ప తనకెవరు ఏది చేయకపోవడము, తనను పట్టించుకునేవారు లేకపోవడము, ఇలాంటి పరిస్థితుల్ని కల్పిస్తుంది ఫోర్త్ హౌస్. అలాగే విద్యలో ఆటంకాన్ని సూచిస్తుంది ఫోర్త్ హౌస్. ఓన్ హౌస్ని సంపాదించుకోవడానికి చాలా చాలా ఆలస్యం అవుతుంది. అలాగే సమాజంలో అవమానాలు కావచ్చు, గౌరవ ప్రతిష్టలు, ఈ 2 ఇచ్చేది కూడా ఫోర్త్ హౌసే. విదేశాల్లో ఉంటూ ఎప్పుడూ కూడా ఒంటరితనం ఫీల్ అవుతూ అయిష్టంగానే లైఫ్ లాంగ్ విదేశాల్లో ఉండాల్సి రావడం, దీన్ని సూచించే హౌస్ ఫోర్త్ హౌస్. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఫోర్త్ హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క ఎమోషనల్ నరిష్మెంట్ అంటే భావోద్వేగాల యొక్క పరిపుష్టిని ఎంత సూచిస్తుంది అనేది. ఇక పాస్ట్ లైఫ్ విషయానికి వచ్చినట్టయితే పాస్ట్ లైఫ్లో ఉదాహరణకి చిన్నతనంలో తప్పులు చేసినట్టయితే, ముఖ్యంగా తల్లిదండ్రుల్ని కష్టపెట్టినట్టయితే, అందులోనూ తల్లిని ఎక్కువగా కష్టపెడితే
ఈ జన్మలో వారికి 4th హౌస్ అనేది పాడవడం జరుగుతుంది. 4th హౌస్లో వక్రించిన శని ఉండడం, లేదా వక్రించిన శని 4th హౌస్ను చూడడం, కుజశనులు 4th హౌస్లో ఉండడం, రాహువు లేదా కేతువు 4th హౌస్లో ఉండడం, ఇలా 4th హౌస్ అనేది చాలా పాడవుతుంది. వక్రించిన గ్రహాలు 4th హౌస్లో ఉండడం కూడా కొంతవరకు గృహ సౌఖ్యాన్ని తగ్గించేటువంటి అంశాన్ని సూచిస్తాయి. అందుకే వారికి చిన్నప్పుడే తల్లి ప్రేమ అనేది మిస్ అవుతారు. చిన్నప్పుడు తల్లి చనిపోవడం కావచ్చు, లేదా తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో చదువుకోవడము, లేకపోతే అమ్మమ్మ నాన్నమ్మ ఇంట్లో చదువుకోవాల్సి రావడము, అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రి యొక్క ప్రేమని వీళ్ళు పూర్తి స్థాయిలో పొందలేకపోతారు. ఇంకా తీవ్రమైనటువంటి ఫలితం చూసినట్టయితే చిన్నప్పటి నుంచి కూడా తల్లితో విభేదము, ఒక శత్రుత్వ భావన. ఆ తల్లి కొడుకు లేదా తల్లి కూతురు శత్రువుల అన్నట్టుగా ఉంటారు. ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ ఏకీభవించరు. దానివల్ల ఈ జాతకుడు ఎప్పుడు కూడా తనని అర్థం చేసుకునేటువంటి మనుషులు లేరు, తన తల్లి ఎప్పుడు నన్ను అర్థం చేసుకోదు, ఎమోషనల్గా తను ఎప్పుడు సపోర్ట్ చేయదు అనేటువంటి భావనలో వాళ్ళు బతకాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని సేవించమన్నారు, వారిని కష్టపెట్టద్దు అని చెప్పారు. అలా కనుక చేసినట్టయితే ఆ నెక్స్ట్ లైఫ్లో వారికి తల్లి తండ్రి ప్రేమ అనేది లేకుండా వారు జన్మించాల్సి వస్తుంది. వారు 4th హౌస్ చూసినట్టయితే తప్పకుండా అది పాడై ఉంటుంది. అందులోనూ చంద్రుడు 4th హౌస్ రెండో పాడైతే తప్పకుండా తల్లి ప్రేమ వారికి లభించదు. ఎమోషనల్ నీడ్స్ వాళ్ళు పొందరు తల్లి నుంచి. కాబట్టి 4th హౌస్కి పాస్ట్ లైఫ్కి ఇంత బలమైనటువంటి సంబంధం ఉంది. అలాగే గృహ సౌఖ్యము, సుఖజీవనం, ఇది సూచించే హౌస్ కూడా 4th హౌసే. 4th హౌస్ బాగుంటే వారు ఏ ఊరిలో ఉన్నా వారి చుట్టూ ఎప్పుడు తనను అర్థం చేసుకుని తను పొగిడేటువంటి, తనను మెచ్చుకునేటువంటి వ్యక్తులు ఉంటారు. తన ఇంట్లోని వారే కాదు, ఊర్లో వాళ్ళు కూడా ఎప్పుడు కూడా వీళ్ళని ప్రశంసిస్తూ ఉండడము, వీరి చేసినటువంటి మంచి పనులు కావచ్చు, వీరి యొక్క వ్యక్తిత్వం గురించి కావచ్చు. ఇదే 4th హౌస్ పాడైతే దాని రివర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. వారు ఉంటున్న ఊరిలో చెడ్డ పేరు తెచ్చుకోవడము, ఏదో కారణం చేత దూకుడుగా ప్రవర్తించడం వల్ల కావచ్చు, చేసిన కొన్ని పొరపాట్ల వల్ల కావచ్చు, ఇటువంటి పరిస్థితుల్లో జాతకుడు ఉండాల్సి ఉంటుంది. అందులో 4th హౌస్ అనేది చిన్నతనాన్ని సూచిస్తుంది. అందుకే 4th హౌస్ పాడైతే ఇప్పటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంటర్మీడియట్, 10th ఇంటర్మీడియట్ ఈ ఏజ్లో వారికి ఎడ్యుకేషన్లో ఏదో ఒక బ్రేక్ వస్తుంది. అంతవరకు బాగా చదువుతున్న వారు కూడా సడన్గా కాంపిటీషన్లో వెనుకబడ్డము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవడము, ఇటువంటి ఎఫెక్ట్స్ని వాళ్ళు పొందాల్సి ఉంటుంది. అంటే గమనాన్ని నిర్దేశించేటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ అవడం వల్ల వారికి తర్వాత కెరియర్ మీద కూడా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. వారి తెలివితేటలకి సరిపోయే ఉద్యోగం వాళ్ళు చేయలేకపోవడము, ఆ ఉద్యోగంలో కూడా ఎప్పుడూ కూడా ప్రతికూల వాతావరణము, తాను ఎంత కష్టపడి సిన్సియర్గా పనిచేసినా తనంటే ఈర్షపడేటువంటి వ్యక్తుల మధ్యలో ఉండడము, తనని మెచ్చుకొని ఒక బాస్ ఉండడము, మేనేజరు, ఇలాంటి పరిస్థితుల్లో వారి జీవితాన్ని సాగించాల్సి ఉంటుంది. మన నైతిక ప్రవర్తనని సూచిస్తుంది 4th హౌస్. ఎప్పుడు కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, కష్టపెట్టకుండా ఉన్నట్టయితే 4th హౌస్ హెల్తీగా ఉంటుంది. అలాగే ఫారెన్ స్టే విషయానికి వచ్చినట్టయితే 4th హౌస్లో పాపగ్రహాలు, ముఖ్యంగా శని, వక్రించిన శని, రాహు లేదా కేతు, ఇటువంటి ప్లానెట్స్ ఉంటే ఫారిన్ ల్యాండ్కి వెళ్ళడానికి పరిస్థితులు చాలా అనుకూలిస్తాయి. చాలా త్వరగా వరకు వీసా వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సిటిజన్షిప్ వరకు కూడా చాలా సునాయాసంగా వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడు కూడా వారు నా మదర్ ల్యాండ్ అంటే నా మాతృభూమిని వదిలి వచ్చేసాను అనేటువంటి ఒక నిరాశతో ఉంటారు. తమ దేశానికి తిరిగి రాలేరు, అక్కడ హ్యాపీగా ఉండలేరు. ఒక విధంగా ఇది యోగము, అవయోగం కూడా, ఒక శిక్ష కూడా. అటువంటి పరిస్థితుల్లో ఉండి ఆ వేదనను ఎప్పుడు అనుభవిస్తూ ఉంటారు. ఎమోషనల్ నీడ్స్ని షేర్ చేసుకునేటువంటి ఎన్వైర్న్మెంట్ ఉండదు. వారి ఊర్లో వారు తిరిగిన ప్రదేశాలని చూడాలని ఉంటుంది, కానీ అది వారికి పూర్తిగా నెరవేరదు. ఇలాంటి పరిణామాలని కలిగిస్తుంది ఈ 4th హౌస్. ఈ విధంగా 4th హౌస్ అనేది చాలా కీలకమైనటువంటి అంశాలని రూల్ చేసేటువంటి హౌస్. ముఖ్యంగా ఎమోషనల్ నీడ్స్, భావోద్వేగాలకు సంబంధించినటువంటి మన యొక్క అవసరాలని సూచిస్తుంది 4th హౌస్. ఎంత డబ్బున్నా ఒక్కోసారి
తన సంతోషాన్ని దుఃఖాన్ని పంచుకునేటువంటి తోడు ఉండదు. అది కూడా ఓ పెద్ద కష్టమే. ఈ విధంగా మనం ఫోర్త్ హౌస్ని అర్థం చేసుకున్నప్పుడు ఒక్కొక్క గ్రహము ఫోర్త్ హౌస్లో ఒక్కో రకమైనటువంటి ప్రాబ్లం సూచిస్తుంది. ఇందాక చెప్పినట్టుగా రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ అంటే వక్రించిన గ్రహాలు ఫోర్త్ హౌస్లో ఉంటాయి. ఆ గ్రహాల దశలో తప్పకుండా కొంత అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వారి కెరీర్లో కావచ్చు, కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి రిలేషన్ విషయంలో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్, అది ఆస్తి తగాదాలు కావచ్చు, మాట పట్టింపులు కావచ్చు, దానివల్ల ఎప్పుడు కూడా గృహ సౌఖ్యం అనేది లేకుండా వాళ్ళు వేదనను అనుభవిస్తూ ఉంటారు. మెంటల్ పీస్ ఉండదు ఇంట్లో. బయట ఆఫీసులో బయట వ్యక్తులతో చాలా మంచి సంబంధాలు ఉంటాయి, కానీ ఇంటికి వచ్చేసరికి అందరూ తనని వ్యతిరేకించే వ్యక్తులు, తనని అర్థం చేసుకోలేని వ్యక్తులు, తన కష్టాన్ని చెప్పుకున్నామంటే వినలేని పరిస్థితుల్లో ఉండడము, ఎవరు విని అర్థం చేసుకునే వ్యక్తులు లేకపోవడము, ఇటువంటి పరిస్థితుల్లో ఉండాల్సి వస్తుంది ఆ జాతకుడు. ఇక ఒక్కొక్క గ్రహము ఫోర్త్ హౌస్లో ఉంటే ప్లస్ మైనస్ ఏంటని చూసినట్టయితే, రవి ఫోర్త్ హౌస్లో ఉంటే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే సమాజంలో గౌరవము, వారి యొక్క వ్యక్తిత్వము, నైతిక విలువలు, దీన్ని గుర్తించి వారికి ఒక మంచి పేరు ఉండడం, వారు ఉంటున్నటువంటి ఊర్లో పొలిటికల్ సక్సెస్ కూడా ఇది చాలా మంచిది. పొలిటికల్గా ఎదుగుతారు, వారి వ్యక్తిత్వం ద్వారా వారికి మంచి పేరుని, లాంగివిటీని సంపాదించుకుంటారు పాలిటిక్స్లో. ఇదే నెగిటివ్ సైడ్ చూసినట్టయితే వారి యొక్క అత్యాస, గ్రీడ్ అంటాం, అంటే ఏదో సాధించేయాలనేటువంటి తపంతో ఇంట్లో కుటుంబ సభ్యుల్ని, ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెడుతూ, తాను ఇబ్బంది పడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోవడము, ఇతరులని బాధ పెట్టడము, ఇటువంటి పరిస్థితుల్లో ఉండాల్సి ఉంటుంది. వీరి యొక్క ఈగో అనేది వీరికి చాలా పెద్ద శత్రువు అవుతుంది. చంద్రుడు ఫోర్త్ హౌస్లో ఉంటే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే వారి మదర్తో వారికి చాలా గట్టి బాండింగ్ అనేది ఉంటుంది. ఎటువంటి కష్టం వచ్చినా, ఎంత వయసు వచ్చినా వారు తల్లి దగ్గరికి వెళ్ళి పంచుకుంటారు, ఓదార్పును పొందుతారు. ఇదే నెగిటివ్గా ఉన్నట్టయితే చిన్నప్పటి నుంచి కూడా తల్లితో విరోధం, ఇద్దరు శత్రువులా అన్నంతగా ఉంటారు. వారికి సోదరులు, అక్క చెల్లెలు ఉన్నా కానీ వీరి పట్ల మాత్రం ప్రేమ ఎక్కువగా చూపించదు వారి యొక్క తల్లి. ఇక కుజుడు ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే చిన్నప్పుడు దూకుడుగా ప్రవర్తించడం వలన ఎన్నో పొరపాట్లు చేసి చెడ్డ పేరు తెచ్చుకోవడము, అవమానాలు పడడము, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా వక్రించిన కుజుడైతే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఓన్ హౌస్, ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఇవి తెచ్చుకోవడంలో చాలా ఆలస్యం అవుతుంది. పాజిటివ్గా ఉంటే సంఘంలో గౌరవము, ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి, చాలా ధనవంతులుగా ఉంటారు. వృషభ యోగం లాంటివి కనుక ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలని అనుభవిస్తారు. ఇక బుధుడు ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే ఎప్పుడు ఎడ్యుకేషన్లో బ్రేక్స్, చాలా సున్నితమైన మనస్తత్వం ఉండడము, ముఖ్యంగా వక్రించినట్టయితే చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా చలించిపోవడము, భయపడిపోవడము, ఎవరన్నా వచ్చి ఆదుకుంటారా అని చూడడము, ఇటువంటి మనస్తత్వం. చిన్న విషయానికి కూడా తల్లి దగ్గరికి వెళ్ళి ఓదార్పు పొందాలనుకోవడము, చొరవగా సమాజంలోకి వెళ్ళి ఏదైనా సాధిద్దాము అనేటువంటి ఒక ధైర్య సాహసాలు లేకుండా ఎప్పుడూ కూడా కంఫర్ట్ జోన్లో ఉండాలనుకోవడము, ఇటువంటి వాటి వలన వారి యొక్క కెరియర్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. పాజిటివ్ సైడ్ చూసినట్టయితే అంటే బుధుడు చాలా బలంగా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వ్యాపార అభివృద్ధి, అద్భుతమైన ధనయోగాల్ని వాళ్ళు అనుభవిస్తారు. చాలా అద్భుతమైన తెలివితేటలు కూడా ఉంటాయి బుధుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, భద్రయోగము ఇటువంటి యోగాల్లో. ఇక గురువు ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే శాస్త్రాల పట్ల మక్కువ, తాను ఏ మతంలో పుట్టాడో, ఏ ధర్మంలో పుట్టాడో దానికి సంబంధించిన శాస్త్రాల పట్ల చాలా విపరీతమైన మక్కువ, దాన్ని అధ్యయనం చేయడము. ముఖ్యంగా రవిగురులు ఫోర్త్ హౌస్లో ఉంటే ఇటువంటి ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది. అంటే పాస్ట్ లైఫ్లో కూడా అటువంటి జీవనం చేస్తూ వచ్చేది ఈ లైఫ్లోకి అని అర్థము. ధార్మిక నిష్ఠ ఉంటుంది, పురాణాలు, శాస్త్రాలు వీటిని అధ్యయనం చేయడము, వాటిని జీవితంలో అమలు పరచడము, ఇటువంటి నేచర్ ఉంటుంది. ఇదే నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఏమాత్రము శాస్త్రం పట్ల విశ్వాసం ఉండదు, నాస్తికులుగా బ్రతుకుతూ ఉంటారు, కానీ పైకి మాత్రం ఆస్తికుడిలాగా కనిపించాలనే ప్రయత్నము, ఇటువంటి ద్వంద్వ స్వభావం ఉంటుంది. శుక్రుడు ఫోర్త్ హౌస్లో ఉన్నట్టయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే అద్భుతమైన ధనయోగము, అసలు పుట్టడమే ఒక మంచి సంపన్నుల ఇంట్లో పుట్టడము, డబ్బు లేకపోవడం అంటే ఏంటి తెలియకుండా పెరగడము, ఇటువంటి జీవితం ఉంటుంది. ఇదే పాడైతే ఎంత డబ్బున్నా ఖర్చు చేయడము, అడిక్షన్స్కి, వ్యసనాలకి, స్త్రీ వ్యసనానికి, గ్యాంబ్లింగ్, స్పెక్యులేషన్, లాటరీ, బెట్టింగ్,
ఇటువంటి వాటికి ధనాన్ని ఖర్చు చేయడము, మద్యపానానికి అలవాటు పడ్డము, విలాసవంతమైన జీవితం కోరుకోవడము, ఎంత సంపన్నులుగా పుట్టినా అంతా కూడా హారతి కర్పూరంలో హరించేయడము, ఇలాంటి చాలా బాధాకరమైన రిజల్ట్స్ ఇస్తారు శుక్రుడు పాడైతే 4th హౌస్లో. శని 4th హౌస్లో ఉంటే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే చిన్నప్పటి నుంచి కష్టాలని చూస్తూ పెరగడం వలన వారిలో మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. కష్టం అంటే ఏంటో అర్థమవుతుంది. అందుకే సాటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకుని స్పందించి వారికి సహాయం చేయగలిగే స్థితిలో ఉంటారు. అది ధన సహాయం కావచ్చు, మాట సహాయం కావచ్చు. ముఖ్యంగా మాట సహాయం, మంచి అడ్వైజర్స్గా ఉంటారు. జీవితంలో వీరు ఆ మెచ్యూరిటీని పొందుతారు. కాబట్టి ఇతరులకి సలహా ఇచ్చే స్థితిలో వారు ఉంటారు. ఇది కష్టంగానూ చూడొచ్చు, సుఖంగానూ చూడొచ్చు. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని జీవితంలో పైకి వస్తారు. అందులోని వక్రించిన శని 4th హౌస్లో ఉంటే చిన్నప్పుడు తన వయసుకు మించిన భారాన్ని మొయ్యాల్సి రావడము, తన తర్వాత పుట్టినటువంటి తమ్ముళ్ళని చెల్లెల్ని వారే చూసుకోవడము, వారికి చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేయించి ఒక పెద్ద దిక్కుగా ఇంట్లో ఉండడము, ఇటువంటి భారాన్ని కూడా ఇస్తాడు శని 4th హౌస్లో ఉన్నట్టయితే. వక్రిస్తే అది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. రాహు 4th హౌస్లో ఉన్నట్టయితే పాజిటివ్ సైడ్ చూస్తే ఎప్పుడు కూడా సొసైటీలో ఒక స్టేటస్ కావాలి అని చాలా తాపత్రయపడి కృషి చేసి ఆ స్థానాన్ని చేరుకోవడము. ఇదే నెగిటివ్ సైడ్ చూస్తే పెద్ద పెద్ద ఆశలకి వెళ్ళి ఎన్నో పొరపాట్లు చేసి అప్పులూపులో కూరుకుపోవడము, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడము, అనైతికమైన పనులు, చట్టవిరుద్ధమైన పనులు చేసైనా సరే జీవితంలోకి రావాలనుకునేటువంటి ఒక తాపత్రయంతో చిక్కుల్లో ఇరుక్కోవడము, ఇలాంటి పరిస్థితులను ఇస్తాడు. తన బిజినెస్ పార్ట్నర్స్ చేతిలో, వ్యాపార భాగస్వాముల చేతిలో కావచ్చు, కొలీగ్స్ చేతిలో మోసపోవడము, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కేతు 4th హౌస్లో ఉంటే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే మోక్ష సాధనకి, ఆధ్యాత్మిక చింతనకి చాలా మంచిది. చిన్నప్పటి నుంచి కూడా వారికి అటువంటి ఒక ఆలోచన ధోరణి అనేది ఉంటుంది. ఇదే కేతు 4th హౌస్లో నెగిటివ్ రిజల్ట్స్ చూసినట్టయితే ఎడ్యుకేషన్లో బ్రేక్స్, దేని మీద కూడా శ్రద్ధ లేకపోవడము, జీవితంలో ఏం సాధిస్తాము అంటే ఒక నిర్దిష్టమైనటువంటి సమాధానం లేకపోవడం, చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు ఏమవుతావు అంటే ఒక ఆన్సర్ చెప్తారు, ఒక 6 నెలల తర్వాత ఇంకో ఆన్సర్. ఆ విధంగా ఎప్పుడు జీవితంలో క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్లో ఉండడము, ఇటువంటి పరిస్థితులను కల్పించి చాలా ఇబ్బందులు గురి చేస్తాడు కేతువు. ఈ రకంగా మనము పాజిటివ్ అండ్ నెగిటివ్ యాంగిల్స్ని కొంత భౌతిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా, పాస్ట్ లైఫ్ రిలేషన్ పరంగా కనుక చూసినట్టయితే 4th హౌస్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి హౌస్ అనే విషయం మనకి అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.